నేను ఒక షాప్‌కెళ్ళి పాల ప్యాకెట్ అడిగాననమాట. అయితే తిరిగి మనీ ఇవ్వకుండా నేను సాల్ట్ ఇస్తున్నాను. ఎందుకు? సాల్ట్ గూడా మనీయే ఒకరోజు గదా! ప్రపంచంలో ఉన్న మనీ అంతా మాయమైపోయింది. మీ బ్యాంక్స్‌లో మనీ లేవు. మీ యూపీఐ పేమెంట్స్ ఏవి గూడా పనిచేయట్లేదు. ఏటీఎమ్స్‌లో మనీ లేవు. అప్పుడేమవుతుంది? నిజానికి ఒకప్పుడు మొత్తం వరల్డ్ అంతా ఇలానే ఉండేది. ఎందుకంటే అప్పట్లో డబ్బనేది లేదు. వేల సంవత్సరాల క్రితం మనుషులు డబ్బనేది ఉపయోగించేవారు కాదు. ప్రతి ఒక్కరూ తమకు వచ్చిన వస్తువులను తయారు చేసేవారు. రైతులేమో పంటలు పండించేవారు. కొందరు పాలమ్మేవారు. మరికొందరు బట్టలు నేసేవారు. వాళ్ళకి కావాల్సిన వస్తువులు పొందడానికి ఒకరితో ఒకరు ఎక్స్‌చేంజ్ చేసుకునేవారు. దీనినే బార్టర్ సిస్టమ్ అనేసి అంటాం. అయితే బార్టర్ సిస్టమ్ ఎందుకు ఫెయిల్ అయింది? ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. పర్సన్ ఏ దగ్గర 10 కేజెస్ రైస్ ఉంది. పర్సన్ బికేమో స్లిప్పర్స్ కావాలి. కానీ స్లిప్పర్స్ అమ్మేవారికి రైస్ అవసరం లేదు. అప్పుడు మరి ఏం చేయాలి? ఇది ఫస్ట్ ప్రాబ్లమ్ అన్నమాట బార్టర్ సిస్టమ్‌లో. మరి ఇంకో సమస్య ఏంటి అంటే ఒక ఆవు ఉంది. ఆ ఆవు వాల్యుయేషన్ ఎంత? ఆవుకి 50 కేజెస్ రైస్ ఇస్తే సరిపోతుందా? లేకపోతే 100 కేజెస్ రైస్ ఇస్తే సరిపోతుందా? ఎవరు అది సెట్ జేస్తారు? ఆ స్టాండర్డ్స్ అనేవి ఎవరు సెట్ జేస్తారు? అందుకే మనుషులందరూ కలిపి ఒక మీడియం ఆఫ్ ఎక్స్‌చేంజ్ అనేది కావాలి అనేసి అనుకున్నారనమాట. ఆ మీడియం ఆఫ్ ఎక్స్‌చేంజే మనం మనీ అనేసి అంటాం. మరి మొదటి డబ్బు ఏంటి? మనీ అంటే ఇప్పుడు నార్మల్‌గా మనందరికి కరెన్సీ నోట్స్ గుర్తొస్తాయి. బట్ స్టార్టింగ్‌లో ఇదేదైతే అగ్రీ అయ్యారో అందరూ, అప్పుడు మనీ అనేది మొదట ఈ పేపర్ నోట్స్ అనేవి ఉండేవే గాదు. స్టార్టింగ్‌లో సాల్ట్ వాడేవారు. మీడియం ఆఫ్ ఎక్స్‌చేంజ్ కింద. రాళ్ళు వాడేవారు. లేకపోతే యానిమల్స్‌ని వాడేవారు. అయితే ఇవన్నీ ఏంటంటే నలుగురు దగ్గర ఉంటాయి గాబట్టి, ఆ మెజర్‌మెంట్స్‌లో చేసుకునేవారు. ఆ తర్వాత మనకి గోల్డొచ్చింది, వెండి వచ్చింది, బంగారం నాణేలు, వెండి నాణేలు, రాగి నాణేలు, ఇత్తడి నాణేలు ఇవన్నీ వచ్చాయి గదా! అయితే ఈ బంగారం, వెండి ఇవన్నీ ఎందుకు దాన్ని ఉపయోగించడం స్టార్ట్ చేశారు అంటే, ఇవి అరుదుగా దొరుకుతాయి. ఎక్కువ కాలం ఉంటాయి. అండ్ దీన్ని చిన్న పీసెస్ కింద మనం బైఫర్కేట్ చేయొచ్చు కూడా. మరి ఈ రకాలుగా మనీ అనేది యూజ్ చేసేవారు. వీటిని మనీ కింద యూజ్ చేసేవారు అనేసి అనుకున్నాం గదా! మరి కాగితం అనేది మనీ ఎలా అయింది? ఇప్పుడు అన్నిటి దగ్గరికి బంగారాన్ని తీసుకెళ్ళడం కష్టం గదా! అస్తమానం మనం ఎంత వరకు మనం మాక్సిమం క్యారీ చేయగలం? ఒక లిమిట్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంతో పెద్ద వెహికల్ ఏదో కొనాలనుకున్నారు. ఎన్ని బంగారు నాణాలిస్తారు? నేను ఈ రోజుల్లో బంగారం వాల్యూ గురించి మాట్లాడట్లేదు. ఒకప్పుడు ఇదంతా జరిగినప్పుడు. అప్పుడు చాలా తక్కువుండేది కదా! బస్తాలు మోసుకెళ్ళాలి. అది ఈజీ కాదు కదా! సో, గవర్నమెంట్స్ అన్నీ ఈ కాగితం నోట్ అనేది అంటే పేపర్ ఫార్మ్ ఆఫ్ మనీ అనేది ఇవ్వడం స్టార్ట్ చేసాయి. అయితే ఈ పేపర్ వెనకాతల బంగారం అనేది ఉంది. అంటే పేపర్ ఇస్ బేస్డ్ ఆన్ గోల్డ్ అనేసి అందరూ దే స్టార్టెడ్ ట్రస్టింగ్ అన్నమాట. అయితే అది అలా యూజువల్‌గా చేస్తూ మనందరం పేపర్‌ని మనీగా అగ్రీ అవ్వడం స్టార్ట్ చేసాం. ఇప్పుడు ఎవరినైనా అడిగితే మనీ అంటే దే షో కరెన్సీ నోట్ కదా! వాళ్ళకి తెలీదు గదా! ఇవన్నీ ఉన్నాయి అని చెప్పి. సో, ఇప్పుడు అసలు డబ్బంటే ఏంటి? ఈ 500 నోట్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. 500 నోట్ నిజానికి ఓన్లీ ఒక పేపర్ మాత్రమే. దానికి 500 వర్త్ రాడానికి కారణం ఏంటి? మనందరం దీనికి ఈ వాల్యూ ఉంది అని నమ్మడమే గదా! దానికి కారణం. అంటే మనీ అంటే ఇట్ ఈస్ నాట్ ఎ పేపర్ నోట్. మనీ అంటే ట్రస్ట్ దట్ దిస్ పేపర్ నోట్ హోల్డ్స్ దిస్ మచ్ ఆఫ్ వాల్యూ అని మన నమ్మకమే. అంతే. అయితే ఇప్పుడు మరో ప్రశ్న వస్తుంది. మనందరం నమ్ముతున్న ఈ 500 నోట్‌కి అసలు వాల్యూ అనేది ఎవరు డిసైడ్ చేస్తారు? ఆర్‌బీఐ డిసైడ్ చేస్తుందా? ఆర్‌బీఐ అంటే ఫుల్ ఫార్మ్ చెప్పండి నాకు. మీకు తెలిస్తే. ఆర్‌బీఐ డిసైడ్ చేస్తుందా? లేకపోతే గవర్నమెంట్ డిసైడ్ చేస్తుందా? లేదంటే పీపుల్ మనమందరం డిసైడ్ చేస్తామా? దీనికి ఆన్సర్ మన మనీ సిరీస్ ఎపిసోడ్ 2లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.